హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అనలాగ్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనం చదువుకునే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూసే ముందు, బుక్స్ ఆర్ అండ్ జస్ట్ పేజెస్, దే ఆర్ పాస్పోర్ట్స్ టు యువర్ ఫ్యూచర్. ఇది చాలా చాలా కరెక్ట్. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే డిగ్రీ దేనికి పనికొస్తుంది ఇలాంటి మాటలన్నీ మనం వింటూ ఉంటాం. బట్ ఎడ్యుకేషన్ తీసుకుని వచ్చే మార్పు ప్రాబ్లీ ఇంక ఏ సెక్టార్లో కూడా మనకి కనిపించదు. ఓకే, ఒక స్పోర్ట్స్ పర్సన్లో అదే మీరు క్రికెట్ టీంలో చూసుకుంటే హార్డ్లీ 11 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. కానీ అదే ఒక చదువు అయితే ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ని ప్రతి ఇయర్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయటం అనేది జరుగుతుంది. సో అందుకనే ఎప్పుడు కూడా చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ మీరు ఒక టఫెస్ట్ పాత్ని తీసుకున్నారు, ఆ టఫెస్ట్ పాత్ని అచీవ్ చేయాలి అంటే కన్సిస్టెంట్గా రివిజన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో బుక్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. వన్స్ యూ జస్టిఫై యువర్ ఎడ్యుకేషన్, వన్స్ యూ జస్టిఫై యువర్ ప్రిపరేషన్, సో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. ఈరోజు మనం చదువుకునే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో మళ్ళీ కాన్స్టెంట్గా మనకి న్యూస్లో కొన్ని ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి. ఒకటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దాని గురించి ప్రతిరోజు మనకి న్యూస్లో కనిపిస్తూనే ఉంటుంది. మనకి ఎలక్షన్స్ జరిగేంత వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఉంది. అపోజిషన్ పార్టీ లీడర్ he has raised some allegations against ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ మనకి న్యూస్లో ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు గవర్నర్, ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్, ఇది కూడా మనకి న్యూస్లో ఉంది. సో ఇది మనం ఈరోజు చదువుకుందాం. గవర్నర్స్ మస్ట్ యాక్ట్ ఫోర్త్ విత్ ఆన్ బిల్స్ స్టేట్స్ ఆర్గ్యూ ఇన్ సుప్రీం కోర్ట్. ఓకే, ఎక్కడైతే నాన్ బీజేపీ స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ అన్నీ కూడా ఏమని చెప్తున్నాయంటే గవర్నర్ జస్ట్ సెంటర్ యొక్క ఏజెంట్గా వర్క్ చేస్తున్నారు, మా స్టేట్లో బిల్స్ని వాళ్ళు ఏం చేయట్లేదంటే పాస్ చేయట్లేదని చెప్పి ఈ ఎలిగేషన్ని వేస్తున్నారు. ఇంకా సెకండ్ ఆర్టికల్, జయశంకర్ మీట్స్ జర్మన్ ఫారెన్ మినిస్టర్ pushes for EU India FTA. ఓకే, సో ఇది మనం చదువుకుంటాం. షుడ్ ఇండియా రైజ్ రిజర్వేషన్స్ బియాండ్ 50%, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, సస్పెక్ట్ రిజిస్ట్రీ అండ్ సైబర్ క్రైమ్ ఇన్ ఇండియా. బట్ ఇవన్నిటితో పాటు మనం ఇంకొక ఆర్టికల్ని కూడా చదువుకుంటాం, దట్ ఈస్ అబౌట్ జిఎస్టీ. ఓకే, సో జిఎస్టీ గురించి కూడా మనం చదువుకుంటాం. జిఎస్టీ కౌన్సిల్ని గురించి కూడా మనం చదువుకుందాం. ఓకే, సో ఇది నేను కాంటెంట్స్లో పెట్టలేదు, బట్ వీ విల్ స్టడీ అబౌట్ జిఎస్టీ. ఇదే మన ఫస్ట్ ఆర్టికల్. ఓకే, సో ఈరోజు మనం చదువుకునే ఆర్టికల్స్ ఇవి. లెట్ us actually start the very first article of the day, that is GST Council approves 2-rate tax slab system effective September. ఇది ఎప్పటి నుంచి మనకి ఎఫెక్టివ్గా ఉంటుందంటే September 22 నుంచి మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? మనకి రీసెంట్గా జరిగిన ఆగస్ట్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన భారతదేశ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏమని చెప్పారు అంటే జిఎస్టీలో రిఫార్మ్స్ తీసుకుని వస్తామని చెప్పారు. ఈ రిఫార్మ్స్ తీసుకుని రావడానికి చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. ఒక రీజన్ ఏంటి అంటే జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనకి 2027కి 10 years కంప్లీట్ అవుతుంది. బట్ బిఫోర్ దటే మనకి రిఫార్మ్స్ అనేది తీసుకుని వస్తున్నారు. ఇలా రిఫార్మ్స్ తీసుకుని రావడానికి గల కారణం ఏంటి అంటే ఒకటి ట్యాక్స్ ఎవేజన్ని మనం కట్ షార్ట్ చేయటం కోసం అని చెప్పేసి. ఓకే, సో దట్ ఈస్ వన్ సచ్ ప్రైమరీ రీజన్. అండ్ సెకండ్ థింగ్, నాన్ బీజేపీ స్టేట్స్లో మనం కనుక చూసుకుంటే వాళ్ళు గెలవడానికి ఒక రీజన్ ఏంటి అంటే ఈ జిఎస్టీ కూడా ప్రాబ్లీ ఒక తోడు అయ్యిందేమో అని చెప్పేసి మొత్తానికైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి జస్టిఫై చేస్తూ ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అనేది తీసుకుని వచ్చారు. ఒక 4 slab ట్యాక్స్ స్ట్రక్చర్ని కాస్త మనకి తగ్గించి 2 slab ప్లస్ 40% ట్యాక్స్ ఆన్ ద సిన్ అండ్ లగ్జరీ గూడ్స్ అని చెప్పేసి తీసుకుని వచ్చారు. ఇంతకుముందు మనం చూసుకుంటే ప్రయర్ టు దిస్ మనకి 5%, 12%, 18% అండ్ 28% ఇది కదా మన ట్యాక్స్ స్ట్రక్చర్. సో ఎర్లియర్ జిఎస్టీలో మనకి ఏంటి అంటే 5%, నెక్స్ట్ 12%, ఆ తర్వాత మనకి 18%, ఆ తర్వాత మనకి 28%. సో ఇది మన ట్యాక్స్ స్ట్రక్చర్గా ఉండేది. సో ఇప్పుడు ఈ 4 slab ట్యాక్స్ స్ట్రక్చర్ని కాస్త ఏం చేశారంటే 2 tax slab స్ట్రక్చర్గా తీసుకొని వచ్చారు. అంతేకాకుండా 40% ఇది ఏంటంటే సిన్ అండ్ లగ్జరీ గూడ్స్ మీద ఇంపోజ్ చేస్తామని చెప్పేసి ఈ న్యూ ప్రపోజల్ తీసుకుని వస్తుంది. ఈ న్యూ ప్రపోజల్ కారణంగా మరి మన జీడిపికి ఇంపాక్ట్ ఉంటుందా అంటే డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. ఇండియా మరి లూజ్ అవుతుందా కొంత మనీ అంటే డెఫినెట్లీ ఇనీషియల్లీ అయితే మాత్రం ఇది నేషనల్ ఎక్స్చెక్కర్ మీద బాగానే భారం అనేది పెంచుతుంది. బట్ ఈవెన్చువల్లీ ఏం చేస్తుంది అంటే ఇది డెఫినెట్లీ వర్కౌట్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో ఒకసారి మనం చూద్దాం. 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది ఏం చేసింది అంటే ఈ 2-rate జిఎస్టీ స్ట్రక్చర్ని ఇది తీసుకుని వస్తుంది అనమాట. సో ఇది మనకి September 22 నుంచి ఇది ఎఫెక్టివ్గా ఉండటం అనేది మనకు కనిపిస్తుంది.
ఇంకా రేట్స్ మనం చూసుకున్నాం ఆల్రెడీ, మనకు అర్థమైంది 5% అండ్ 18% మాత్రమే వీళ్ళు అప్రూవ్ చేశారు. సో ద లాట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ 28% ఆర్ షిఫ్టెడ్ టు 18%. సో 18%లో నుంచి 12% నుంచి 5%కి తీసుకుని వచ్చారు. ఈ 18% అంటే లాట్ ఆఫ్ గూడ్స్ 12%లో ఉన్నవి మనకి ఏంటంటే 5%లో వేయటం అనేది జరిగింది. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దాట్ 40% రేట్ ఇది చాలా ఎక్కువ. అంటే 100లో 40 రూపాయలు ఎవరికి ఇచ్చేయాలి? గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో ఇచ్చేయాలి. అది దేని మీద ఇంపోజ్ చేస్తున్నారంటే సిన్ అండ్ లగ్జరీ గూడ్స్ మీద ఇంపోజ్ చేయడం అనేది కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వన్ సచ్ ఛాలెంజ్. కానీ ఇది ఏదైతే వీళ్ళు ప్రపోజ్ చేశారో ఇది కూడా ఒక ఛాలెంజింగే అని మనం చెప్పొచ్చు. సో ఒకసారి మనం ఈ సిన్ గూడ్స్ అంటే ఏంటో ఒకసారి చూసుకుందాం. సిన్ గూడ్స్ అంటే ఏంటి అంటే మనకి విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు ద ఇండివిజువల్స్ ఇఫ్ దే కన్జ్యూమ్ చేస్తే ఏదైతే హార్మ్ అంటే వాళ్ళ హెల్త్ మీద ఒక నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుందో, పబ్లిక్కి ఇలాగే ఎప్పుడైతే లేకపోతే సోషల్ ఇష్యూస్ రైజ్ చేస్తాయో ఇలాంటి గూడ్స్ మీద మనం ఎక్కువ ట్యాక్స్ని ఇంపోజ్ చేయడం మంచిదే. అంతేకాకుండా బాగా షుగర్ కాంటెంట్, సాల్ట్ కాంటెంట్ ఎక్కువ ఉన్న ఏదైతే వాట్ ఎవర్ విచ్ విల్ హార్మ్ ద హెల్త్ అలాంటి గూడ్స్ మీద వీళ్ళు 40% ట్యాక్స్ని ఇంపోజ్ చేయటం అనేది కనిపిస్తుంది. ఇది ఎందుకు ఇంపోజ్ చేశారు? సో దట్ ఇంత హై రేట్ ఉంది కాబట్టి సో దోస్ పీపుల్ హూ ఆర్ కన్స్యూమర్స్ ఆఫ్ ఇట్ వాళ్ళు డిస్కరేజ్ అవుతారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఈ సిన్ గూడ్స్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేది, అంటే సిన్ గూడ్స్లో 40%ని ఇంపోజ్ చేయటం అనేది జరుగుతుంది. ఇక సిన్ గూడ్స్ మనం చూసుకుంటే టొబాకో ప్రోడక్ట్స్, మనకి సిగరెట్, సిగార్స్, చూవింగ్ టొబాకో ఇవన్నీ కూడా దీంట్లో ఒక పార్ట్ అనమాట. ఇంకా ఆల్కహాల్ మనం చూసుకుంటే లిక్కర్, బియర్, ఇంకా నెక్స్ట్ ఆల్కహాలిక్ బెవరేజెస్ వీటి మీద, ఇంకా షుగర్ అండ్ స్వీట్ అండ్ బెవరేజెస్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఎనర్జీ డ్రింక్స్ వీటి మీద కూడా. సాఫ్ట్ డ్రింక్స్ మనం కనుక చూసుకుంటే డయాబెటీస్కి తక్షణమే కారణం అవుతాయి ఈ సాఫ్ట్ డ్రింక్స్. ఇంకా ఎనర్జీ డ్రింక్స్ అవి డైరెక్ట్గా హార్ట్ స్ట్రోక్ ఇస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా I don't want to take those names, let me not take those names, but you know what are those energy drinks are all about. ఇంకా గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ ప్రోడక్ట్స్ దీని మీద కూడా లాటరీ టికెట్స్, క్యాసినో సర్వీసెస్ వీటి మీద కూడా ఏం చేశారు? 40% అనేది ఇంపోజ్ చేశారు. ఇంకా సర్టెన్ ప్రాసెస్ ఫుడ్స్ మనం కనుక వాటిల్లో హై అమౌంట్ ఆఫ్ షుగర్, సాల్ట్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇలా ఉన్న వాటి మీద మనకి ఏం చేశారు అంటే 40% ట్యాక్స్ని ఇంపోజ్ చేయటం అనేది కనిపిస్తుంది. ఇంకా మనకి 2 స్టాండర్డ్ రేట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఈ స్లాబ్స్ మనకి 5%, 18%. 5% అంటే డైలీ యూజ్ గూడ్స్ మీద మనకి కనిపిస్తుంది. ఈ డైలీ యూజ్ గూడ్స్, ఫుడ్ మీద, మెడిసిన్ మీద, లైఫ్ సేవింగ్ డ్రగ్స్. సో దేర్ ఆర్ సర్టెన్ డ్రగ్స్ విచ్ యాక్చువల్లీ సేవ్ లైఫ్స్. క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేసే డ్రగ్స్, క్యాన్సర్ని క్యూర్ చేసే డ్రగ్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనకి ఏం చేశారు అంటే 0% ట్యాక్స్ అనేది తీసుకుని వచ్చారు. కొన్ని డ్రగ్స్ మీద, హెల్త్ ఇన్సూరెన్స్, హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ వీటన్నిటిని 5%కి తీసుకుని వచ్చారనమాట. ఇంకా 18% మనం చూసుకుంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో పార్ట్స్, మిడ్ సైజ్ వెహికల్స్, ఎయిర్ కండిషనర్స్. ఇంతకుముందు ఎయిర్ కండిషనర్స్ మనకి 28%లో ఉండేది, దాన్ని తీసుకుని వచ్చి 18%లోకి తీసుకుని వచ్చారు. టీవీఎస్, డిష్ వాషర్స్ అండ్ మోర్. సో ఒక్కసారి మనం చూద్దాం ద రివైజ్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్కి సంబంధించి. ఇందులో మనకి మంచిగా ఒకటి ఇచ్చారనమాట. సో ఐ డోంట్ థింక్ ఇది మీకు బాగా కనిపిస్తుంది అని చెప్పి, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్స్, టూత్ బ్రషెస్, షేవింగ్ క్రీమ్స్ వీటన్నిటి మీద ఇంతకుముందు 18% ఉండేది, ఇది 5%. ఎందుకు? ఇవి మనకి డైలీ కన్జ్యూమ్ చేసే ఆర్టికల్స్ కాబట్టి దీని మీద ఇలాంటి ట్యాక్స్ స్ట్రక్చర్ తీసుకొని రావటం అనేది కనిపిస్తుంది. ఇక మనకి బటర్, ఘీ, చీజ్, డైరీ ప్రోడక్ట్స్ మీద ఇంతకుముందు 12% ఉండేది, ఇప్పుడు మనకి 5%కి దిగింది. ఇంకా ప్రీ ప్యాకేజ్ ఐటమ్స్ మనం కనుక చూసుకుంటే ఇంతకుముందు 12%, ఇప్పుడు 5%. యుటెన్సిల్స్ 12% ఉండే 5% తీసుకుని వస్తారు. ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, వాళ్ళ బేబీస్కి సంబంధించిన డైపర్స్ ఇలాంటి 12% ఉండేవి, ఇప్పుడు 5%. ఇంకా సివింగ్ మెషిన్స్ అండ్ పార్ట్స్ ఇవి మనకి 12% ఉండేది, ఇది మనకి 5%కి తీసుకుని రావటం అనేది జరిగింది. సో డైలీ ఎసెన్షియల్స్ మీద 5%లోకి ఫిట్ అయ్యే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రజల మీద భారాన్ని డెఫినెట్లీ తగ్గిస్తుంది. ఇంకా హెల్త్ సెక్టర్ని మనం చూసుకుంటే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇంతకుముందు 18%, ఇప్పుడు నిల్. ఈ థర్మోమీటర్ మీద 18%, ఇప్పుడు మనకి 5.5% అనేది కనిపిస్తుంది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ 12%, ఇది 5% తీసుకుని వచ్చారు. సో సారీ, నాట్ 5.5%, ఇది 5%. ఆల్ డయాగ్నోస్టిక్ ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ దానికి 12% నుంచి 5%. సో నెక్స్ట్ మనకి టెస్ట్ స్ట్రిప్స్, వాటిని గ్లూకోమీటర్ టెస్ట్ స్ట్రిప్స్ 12% నుంచి 5%. స్పెక్టికల్స్ మీద 12% నుంచి 5%కి తీసుకుని రావటం అనేది జరిగింది.
ఇంకా ఎడ్యుకేషన్ మీద కూడా ఒక అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో దాని మీద కూడా గ్లోబ్స్, మ్యాప్స్, చార్ట్స్ మీద 12% ఉండేది. ఇప్పుడు నిల్ చేశారు. పెన్సిల్, షార్ప్నర్స్, క్రేయాన్స్ వీటి మీద 12% ఉండేది. ఇప్పుడు నిల్ అయిపోయింది. ఎక్సైజ్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ 12% నిల్ అయింది. ఎరేజర్ మీద 5% ఇప్పుడైతే నిల్ అయిపోవటం అనేది కనిపిస్తుంది. ఇంకా ఫార్మర్స్కి, అగ్రికల్చర్కి కూడా సంబంధించి గవర్నమెంట్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాక్టర్ టైర్స్ ఈ పార్ట్స్ని 18% నుంచి 5%కి రెడ్యూస్ చేశారు. ట్రాక్టర్స్ 12% నుంచి 5%కి రెడ్యూస్ చేయడం అనేది జరిగింది. పెస్టిసైడ్స్ వీటిలో మనకి 12% నుంచి 5%, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ 12% నుంచి 5%, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ మెషినరీ, సాయిల్ ప్రిపరేషన్ వీటన్నిటి మీద కూడా 12% నుంచి 5%కి తీసుకుని రావటం జరిగింది. ఇంకా ఆటోమొబైల్స్ మనకి అఫోర్డబుల్గా తీసుకుని వచ్చారనమాట. ఈ ఆటోమొబైల్స్లో మనం చూసుకుంటే పెట్రోల్ హైబ్రిడ్ ఇది 1200cc నుంచి 400mm వీటికి 28% నుంచి 18%. అంటే చిన్న కార్లు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇది మంచి టైం పీరియడ్. అంటే మనకి సెప్టెంబర్ 22 తర్వాత కొనుక్కుంటే వాళ్ళకి తక్కువ రేట్ అనేది పడుతుంది. తర్వాత 3 వెహికల్స్ అంటే ఆటో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి మీద 28% నుంచి 18%కి డీజిల్ అండ్ డీజిల్ హైబ్రిడ్ కార్స్ అది మనకి 28% నుంచి 18% తీసుకుని వచ్చారు. మోటార్ వెహికల్స్ 500cc కంటే తక్కువ ఉన్నవి 28% నుంచి 18%కి. తర్వాత మోటార్ వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ గూడ్స్ ఇది కూడా మనకి సేమ్ 28% నుంచి 18%కి తీసుకుని రావటం అనేది జరిగింది. ఇక ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మనం చూసుకుంటే ఇప్పుడు ఎవరైనా ఎయిర్ కండిషనర్స్ ఇలాంటివి కొనుక్కుంటే తక్కువ పడుతుంది అనమాట. ఎందుకంటే 28% నుంచి 18% ఇంతకుముందు అయితే చాలా హై ట్యాక్స్ అనేది ఉంది వాటి మీద. బట్ అవి చాలా నెససరీ అవుతుంది ఈ మధ్యకాలంలో. టెలివిజన్ అబోవ్ 32 inches అవి అయితే మాత్రం ఎల్ఈడి, ఎల్సిడి టీవీస్ 18%కి, మానిటర్స్ అండ్ ప్రొజెక్టర్స్ 28% నుంచి 18%కి, డిష్ వాషింగ్ మెషిన్స్ ఇవి మనకి 28 నుంచి 18%కి తీసుకుని రావటం అనేది జరిగింది. సో ఇలా తీసుకుని వచ్చారు కదా, దీనివల్ల వచ్చే యూజ్ ఏంటి అంటే మనకి ట్యాక్స్ని ఎవరైతే ఇవేట్ చేయాలనే ఉద్దేశంతో ఉంటారో వాళ్ళందరూ కూడా బికాజ్ ఆల్రెడీ రేట్ తక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళు ట్యాక్స్ని ఇవేట్ చేయకుండా మనకి గవర్నమెంట్కి అలాగ డబ్బులు వచ్చే అవకాశం అనేది ఉంది. ఇంకా స్పెషల్ 40% రేట్ చూసుకుంటే సిన్ అండ్ లగ్జరీ గూడ్స్ అని మనం చెప్పుకున్నాం. టొబాకో, సిగరెట్స్, పాన్ మసాలా, గుట్కా, ఎయిరేటెడ్ వాటర్, క్యాఫినేటెడ్ డ్రింక్స్, లార్జ్ కార్స్, యాట్స్ అండ్ హెలికాప్టర్స్ మీద వీటి మీద 40% అంటే చాలా ఎక్కువగా మనకి పెంచేశారన్నమాట. ఇక రిమూవల్స్ అండ్ రిడక్షన్స్ మనం చూసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ పాలసీస్ ఇన్సూరెన్స్ గురించి కూడా మనకి కాన్స్టెంట్లీ న్యూస్లో ఉండటం అనేది మనకు కనిపిస్తుంది. ఇన్సూరెన్స్ మన భారతదేశంలో చాలా ఎక్కువ మంది తీసుకోవట్లేదు. సో హెల్త్ అనేది ప్రయారిటీ కాబట్టి ఇన్సూరెన్స్ మీద తీసేశారు. 18% నుంచి సీదా 0% చేయటం అనేది నిజంగా చాలా మంచి స్టెప్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా సిమెంట్ మనం చూసుకుంటే ట్యాక్స్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 28% to 18%. ఇది ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళకి మంచి వార్త అని మనం చెప్పుకోవచ్చు. ఇండియన్ బ్రెడ్స్ రోటీ, చపాతీ, పరాటా 5% నుంచి 0% అయ్యాయి. స్పెక్టకిల్స్ 28% నుంచి 5%. ఫర్టిలైజర్ రా మెటీరియల్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, అమ్మోనియా ఇవి 18% నుంచి 5%కి రెడ్యూస్ అవటం అనేది మనకు కనిపిస్తుంది. ఠీకే. సో ఒకసారి మనం జిఎస్టీ కౌన్సిల్ గురించి కూడా ఒకసారి చదువుకుందాం. జిఎస్టీ కౌన్సిల్ మనం కనుక చూసుకుంటే వాట్ డూ వీ నో అబౌట్ ద జిఎస్టీ కౌన్సిల్? జిఎస్టీ కౌన్సిల్ మనకి ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ఆర్టికల్ 279A ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ అనేది మనకి మెన్షన్ చేశారు. అండ్ జిఎస్టీ రావడానికి గల కారణం 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని మనం చెప్పుకున్నాం. ఓకే. సో ఇలా ఈ రివైజ్డ్ రేట్ రావడానికి గల కారణం ఏదైనా మన మీద ఫిజికల్ ఇంపాక్ట్ పడుతుందా అంటే డెఫినెట్లీ మన మీద పడుతుంది అనమాట. సో డెఫినెట్లీ ఎస్టిమేటెడ్ రెవెన్యూ లాస్ 48,000 crore. ఇది మనకి 2023-24 బేస్ ఇయర్గా మనం పెట్టుకుంటే 48,000 crore అనేది మనకి పడే అవకాశం ఉంది. సో దీంట్లో మనకి లో ట్యాక్స్ రేట్స్ ఏం చేస్తాయంటే ట్యాక్స్ ఇవేజన్ని తగ్గిస్తాయి, డిమాండ్ అనేది ప్రజల మధ్య పెంచుతాయి అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఠీకే. సో ఇప్పుడు మనం జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇది ఆర్టికల్ 279A బేస్ చేసుకొని 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2016లో ఇది మనకి ప్రవేశపెట్టారు. దీంట్లో రికమెండెడ్ జిఎస్టీ రేట్స్, ఎగ్జామ్షన్స్, లాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో మెన్షన్ చేయబడతాయి. అండ్ వాట్ ఈస్ దిస్ జిఎస్టీ? ఇది డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా?
ఇది కనుక మనం చూసుకుంటే దిస్ ఇస్ కంప్లీట్లీ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది మనకి ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇక దీంట్లో మెంబర్స్ ఎవరు? జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్ మనకి ఎవరు అంటే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, షీ ఈస్ ద చైర్పర్సన్, హీ ఆర్ షీ విల్ బి ద చైర్పర్సన్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫినాన్స్ అండ్ రెవెన్యూ, ఫినాన్స్ టాక్సేషన్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇంకా స్పెషల్ కేసెస్లో గవర్నర్, నామినేటెడ్ రిప్రజెంటేటివ్. సో అక్కడ ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ కనుక ఇంపోజ్ చేస్తే సో ఈ కండిషన్ అనేది మనకి ప్రివేల్ అవుతుంది అనమాట. ఇంకా కోరం అనేది దీంట్లో ఉంది. సో అట్లీస్ట్ 50% అనేది మనకి ఏమవ్వాలి, టోటల్ మెంబర్స్ మస్ట్ బి ప్రెజెంట్. ఇంకా ఓటింగ్ ప్రొసీజర్ మనం చూసుకుంటే సో కాన్సెన్సస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అందరు కలిసి ఒక అభిప్రాయానికి రావటం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ అందరికీ ఒకటే యునానిమస్ ఒపీనియన్ లేకపోతే, మెజారిటీ ఒపీనియన్ లేకపోతే దెన్ ఓన్లీ దే విల్ గో ఫర్ ఓటింగ్. ఆ కేసులో యూనియన్ గవర్నమెంట్కి 1/3 వెయిటేజ్ ఉంటే ఇంకా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అన్నిటికీ కలిపి 2/3 వెయిటేజ్ అనేది ఉంటుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెల్ అబౌట్ దిస్ జిఎస్టీ రిఫార్మ్స్. సో జిఎస్టీ కౌన్సిల్ గురించి మనం చదువుకున్నాం, జిఎస్టీ గురించి చదువుకున్నాం. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఆల్ ఆఫ్ యువర్ క్వైరీస్. సో ఒకసారి చూద్దామా దీని మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చు అని చెప్పి. Consider the following statements regarding the GST Council's 56th meeting. The Council approved a simplified GST structure with two main slabs, 5% and 18%. A special 40% rate has been introduced for sin and luxury goods. So, ఒకసారి చూద్దాం. The Council approved a simplified GST structure with two main slabs. అది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కదా, 5% అండ్ 18%. సో ప్రస్తుతం మనకి 5%, 18%, ఆ తర్వాత మనకి 40% ఉండటం అనేది కనిపిస్తుంది. ఇక సెకండ్, ఏ స్పెషల్ 40 రేట్ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్ ఫర్ సిన్ అండ్ లగ్జరీ గుడ్స్, वो भी करेक्ट है. Next, life insurance and health policies have been moved from 18% to 0%. So all the three statements are correct. So hence option D is correct. Okay, so మళ్ళీ సెకండ్ ఆర్టికల్ మనం రిపీటెడ్గా మనం ఒక మంత్ నుంచి చదువుకుంటున్నాము. సో వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్? ఈ ఆర్టికల్ మనకి ఏమని చెప్తుంది అని మనం కనుక చూసుకుంటే గవర్నర్ ఆఫీస్ అండ్ స్టేట్స్ గురించి మనకు వస్తుంది. సో ఈ గవర్నర్ ఆఫీస్ స్టేట్స్ గురించి మనకి సుప్రీంకోర్టులో తమిళనాడు అంతేకాకుండా మిగతా స్టేట్స్ కూడా మనకి ఏం చేసాయంటే దే హ్యావ్ ఫైల్డ్ ఏ కేస్. ఎందుకు కేసుని ఫైల్ చేసాయి? బికాస్ దే ఆర్ సేయింగ్ దట్ మా స్టేట్లో ఏవైతే బిల్స్ అనేవి మేము పాస్ చేస్తున్నామో ఆ బిల్స్ని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ అకార్డింగ్ టు ఆర్టికల్ 200, సో రిమెంబర్ దిస్ ఆర్టికల్, సో అకార్డింగ్ టు ఆర్టికల్ 200 ఈ ఆర్టికల్ని మిస్యూజ్ చేస్తున్నారు గవర్నర్ అని చెప్పి చెప్తున్నారు. ఎలా మిస్యూజ్ చేస్తున్నారంట, ఒక్కసారి స్టేట్ లెజిస్లేచర్స్ ఆ బిల్లుని పాస్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయొచ్చు, గవర్నర్కి పంపించవచ్చు. అలా పంపించిన తర్వాత గవర్నర్కి కొన్ని హక్కులు అనేవి ఉన్నాయి. సో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 200 ఏమని చెప్తుంది అంటే హీ క్యాన్ గివ్ హిస్ అసెంట్. అలాంటి పాస్ చేసిన బిల్స్కి అతను ఏం చేయొచ్చు, అసెంట్ని ఇవ్వచ్చు. లేదా సెకండ్ ఆప్షన్ ఏంటంటే హీ క్యాన్ విత్హోల్డ్ దట్ అసెంట్. ఆ విత్హోల్డింగ్ దట్ అసెంట్ అనేది ఎంతకాలం అనేది టైం అనేది ప్రిస్క్రైబ్ చేయలేదు. సో ఇండెఫినెట్ పీరియడ్కి వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇక థర్డ్ మనం కనుక చూసుకుంటే హీ క్యాన్ రిటర్న్ దట్. సో అది ఏం చేయొచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ మనీ బిల్ దాన్ని మనకి రిటర్న్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఈ విత్హోల్డింగ్ ద అసెంట్ ఏదైతే ఉందో దీన్నే గవర్నర్స్ మిస్యూజ్ చేస్తున్నారు. క్యూంకి గవర్నర్ ఆఫీస్ ఏదైతే ఉందో అది ఎలక్టెడ్ బాడీ కాదు. గవర్నర్ ఆఫీస్ మనకి ఎలక్టెడ్ బాడీ కాదు. అది సెంటర్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఏజెంట్ని ఒకరిని స్టేట్లో పెడుతుంది అనమాట. అలా వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇలాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఏ స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఎక్కడైతే బీజేపీ రూల్ అనేది లేదో, సో వేరే అక్కడ ఉన్న లోకల్ పార్టీస్ అనేవి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తాయో ఆ స్టేట్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టులో వాళ్ళ స్టేట్కి సంబంధించిన ఏదో ఒక కేసుని ఫైల్ చేశాయి. సో ఇదే మనం ఈరోజు చదువుకుంటున్నాం అనమాట. సో లెట్ us యాక్చువల్లీ స్టడీ అబౌట్ దిస్ ఆర్ట్. సో ఇక నాన్ బీజేపీ రూల్ స్టేట్స్ ఏంటి అవి? వెస్ట్ బెంగాల్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకి ఆశ్రయించి గవర్నర్స్ మమ్మల్ని ఇలా చేస్తున్నారు, వాళ్ళు బిల్స్కి అసెంట్ ఇవ్వట్లేదు, డిలే చేస్తున్నారు, విత్హోల్డ్ చేసి పెడుతున్నారు ఇండెఫినెట్ టైం పీరియడ్కి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫర్ మంత్స్ వాళ్ళు ఎంతకాలం, కొన్నిసార్లు అయితే నెలలు, కొన్నిసార్లు అయితే ఏళ్ళకి తరబడి దాన్ని అలా చేస్తున్నారు. అండ్ ఇది ఏంటిదంటే ఒక కాన్స్టిట్యూషనల్ డెడ్ లాక్ని క్రియేట్ చేస్తున్నారు. మరి ప్రజాస్వామ్యంలో ఎవరు గొప్ప?
సుప్రీంకోర్టు ఇదే క్వశ్చన్ అడిగింది. ప్రజాస్వామ్యంలో మనకి గవర్నర్ ఆఫీస్ అనేది ఇట్స్ నాట్ అన్ ఎలక్టెడ్ బాడీ. అదే స్టేట్ లెజిస్లేచర్స్ అయితే ఇట్ ఈస్ అ కంప్లీట్లీ ఎలక్టెడ్ బాడీ. సో ఒక కంప్లీట్ ఎలక్టెడ్ బాడీ ఏదైతే ఉందో ప్రజల ద్వారా ఎన్నుకొనబడిన ఒక రాజ్యాంగ పరంగా ఎన్నుకొనబడిన ఒక బాడీ అది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ అట్ ద మర్సీ ఆఫ్ ద గవర్నర్ మెర్సీ మీద డిపెండ్ అయి ఉంది అని చెప్పేసి ప్రస్తుతం ఇది జరుగుతుంది అనమాట. సో ఈ కాంటెక్స్లో మనకి సుప్రీంకోర్టులో ఏమైంది అంటే సుప్రీంకోర్టులో మనకి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక తన ఆర్టికల్ 143ని ఎక్సర్సైజ్ చేస్తూ అంటే మాకు కూడా ఒక టైం పీరియడ్ని మెన్షన్ చేస్తారా, గవర్నర్స్కి ప్రెసిడెంట్కి కూడా టైం పీరియడ్ని మెన్షన్ చేస్తారా అని ఆవిడ అడిగిన తర్వాత మనకి సుప్రీంకోర్టు నుంచి కూడా ఇలాంటి ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట. గవాయ్ గారు ఏమని చెప్పారంటే అంటే మేమేంటి రెస్పాండ్ అవ్వకూడదు, బీయింగ్ జ్యుడిషియరీ మేమేం చేయాలి, మేము రెస్పాండ్ అవ్వాలి కదా. సో మమ్మల్ని స్టేట్స్ ఏవైతే అప్రోచ్ అయ్యాయో ఇలా అప్రోచ్ అయిన స్టేట్స్కి మేము న్యాయం చేయాల్సి ఉంటుందా లేదా, సో ఇది జరుగుతుందన్నమాట. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీగా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో దే డిమాండెడ్ దట్ గవర్నర్స్ మస్ట్ యాక్ట్ ఫార్త్ విత్ అంటే ఏంటి మనకి ఇమ్మీడియట్గా ఏం చేయాలి అంటే దే హ్యావ్ టు యాక్ట్ ఆన్ ద బిల్స్ యాజ్ మ్యాండేటెడ్ అండర్ ద ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీనికి సంబంధించిన కొన్ని కేసెస్ ఉన్నాయి, ఆ కేసెస్ అన్నిటినీ కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాం. దీంట్లో మనకి కీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనం చూసుకుంటే ఆర్టికల్ 200 మనకి ఏం చెప్తుంది అంటే సో ఇది ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఇఫ్ ఎ బిల్ ఈజ్ పాస్డ్ బై ఏ స్టేట్ లెజిస్లేచర్ ద గవర్నర్ క్యాన్ గివ్ ద అసెంట్ టు ద బిల్, he can withhold the assent or he can return the bill if it is not a money bill or he can reserve the bill for the president consideration అని చెప్పేసి మనం చదువుకున్నాం. సో ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ స్పెసిఫై స్ట్రిక్ట్ టైం లిమిట్. ఇది ఇప్పుడు బోన్ ఆఫ్ కంటెన్షన్ అయిపోయింది అనమాట. సో కాన్స్టిట్యూషన్లో మనకి టైం పీరియడ్ని మెన్షన్ చేశారా, మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ ఏం చేశారు అంటే గవర్నర్ ఏం టైం లోపల దీని గురించి యాక్ట్ చేయాలి అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది మనకి ఇట్ ఈస్ లీడింగ్ టు ద లాంగ్ డిలేస్. సో ఆర్గ్యుమెంట్స్ బై ద స్టేట్స్ మనం కనుక చూసుకుంటే ఒక్కొక్క స్టేట్ వెస్ట్ బెంగాల్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై కపిల్ సిబాల్. సో ఈ దీంట్లో మనకి ఏమని చెప్తున్నా అంటే గవర్నర్స్ కెనాట్ కీప్ ద బిల్స్ పెండింగ్ ఇండెఫినెట్లీ, ఒక ఇండెఫినెట్ టైం పీరియడ్కి పెట్టకూడదు. సో ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ డెడ్ లాక్ అనేది అవాయిడ్ చేయాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంది అనమాట. సో ఇది ఏనా ఆర్గ్యుమెంట్, ఇమీడియట్గా యాక్ట్ చేయాలి బిల్ని వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇది మెన్షన్ చేశారు. వన్స్ ద లెజిస్లేచర్ రీపాసెస్ ఎ బిల్, ఒకవేళ లెజిస్లేచర్ మళ్ళీ ఒకవేళ బిల్ని పాస్ చేస్తే గవర్నర్ మస్ట్ అండ్ షుడ్గా అసెంట్ ఇవ్వాలి. ఎందుకని వీళ్ళు ఇలాగా బాధిస్తున్నారు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఎన్నుకుంటారో అది ప్రజల ద్వారా ఎన్నుకొనబడిన ఒక వ్యవస్థ కాబట్టి. ఇంకా నెక్స్ట్ మనకి గోపాల్ సుబ్రహ్మణ్యం ఈయన కర్ణాటకని రిప్రజెంట్ చేస్తున్నారు ఇన్ పార్లమెంట్ డెమోక్రసీ. ద ఎయిర్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద క్యాబినెట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నర్. సో ఆయన ఏం చేస్తున్నారు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ మనకి ఏం చేయాలి అంటే క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని అతను ఆమోదించాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో రాచరికం అనేది లేదు కదా, ప్రజాస్వామ్యం అనేది ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకొనబడిన వాళ్ళే ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మెన్షన్ చేశారు. ఇక గవర్నెన్స్ కెనాట్ హ్యాపెన్ ఇన్ ద కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్. సో గవర్నెన్స్ అనేది మనకు ఒక్కరోజు కూడా మనం డిలే చేయకూడదు, ఎందుకంటే ప్రజల యొక్క అవసరాలు ప్రతిరోజు ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏవైతే ఉన్నాయో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా, సో బికాస్ ఆఫ్ దిస్ ద గవర్నెన్స్ కెనాట్ హ్యాపెన్ ఇన్ ద కాన్స్టెంట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. దిస్ ఇస్ వాట్ ఈస్ యాక్చువల్లీ అబ్జర్వ్. నెక్స్ట్ మనం చూసుకుంటే డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్ ఆర్ లిమిటెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో వైడ్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఫండమెంటల్లీ ఫ్లాడ్. సో నెక్స్ట్ మనకి ఆనంద్ శర్మ ఫార్మర్ యూనియన్ మినిస్టర్, ఈయన ఏం అభిప్రాయం పడుతున్నారు అంటే నేదర్ ద గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు లా మేకింగ్లో రోల్ అనేది లేదు. వాళ్ళు ఎలా లా మేకింగ్లో రోల్ అనేది ఉంటుంది, అది కంప్లీట్గా లెజిస్లేచర్ యొక్క బాధ్యత కాబట్టి లెజిస్లేచర్ ఏవైతే పాస్ చేస్తుందో దానిని వీళ్ళు ఆమోదించాలి. అంతేకాని వాళ్ళు ఇండెఫినెట్ టైం పీరియడ్కి దీన్ని అలాగే పెట్టేసి ఉంచకూడదు, రిజర్వ్ చేసి ఉంచకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా సుప్రీంకోర్టు ఈ కాంటెక్స్లో ఏమని అబ్జర్వ్ చేసింది అంటే జస్టిస్ సూర్యకాంత్ గారు గవర్నర్ రోల్ అనేది ఆర్టికల్ 200 ప్రకారం అదొక సెకండరీ ఫిల్టర్, ఒక స్టేట్కి ఒక సెకండరీ ఫిల్టర్ అని చెప్పేసి.
ఇంకా గవర్నర్ అనేది కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్, ఆర్ దే ఓవర్ స్టెప్పింగ్ ద రోల్, దీని మీద ఒక ఎలాబరేట్ డిబేట్ అనేది జరగాలి. దీన్ని ఏం చేయాలి అంటే మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు మీరే మెయిన్స్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు అనుకోండి, మీరు అప్పుడు సజెషన్స్ ఇవ్వచ్చు. ఇలాంటి ఒక కాన్స్టిట్యూషనల్ డెడ్లాక్ వస్తే అప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు గివ్ సజెషన్స్. కాబట్టి సో ఒకసారి మీరు ఫెడరల్ టెన్షన్స్ని తగ్గించాల్సి ఉంటుంది. సో మనకి ఏదైతే గవర్నర్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య ఉందో, సో ఇది టెన్షన్స్ తగ్గించాలి. యూజువల్లీ అది ఎలాంటి స్టేట్ గవర్నమెంట్, అది ఆ స్టేట్ గవర్నమెంట్లో మనకి అపోజిషన్ పార్టీ ఉంటే అక్కడ మనం తగ్గించాలి. రెండోది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది మనకి విత్హోల్డ్ చేసి పెట్టాలి. న్యూట్రల్ కాన్స్టిట్యూషనల్ హెడ్స్, నాట్ ద పొలిటికల్ ఏజెన్సీ. ఇంకా ఇంపాక్ట్ ఆఫ్ గవర్నెన్స్ చూసుకుంటే, సో డిలే ఇన్ అసెంట్ ఎఫెక్ట్స్ ద పాలసీ ఇంప్లిమెంటేషన్. ఎలాంటి పాలసీ ఇంప్లిమెంటేషన్, ద ప్రైమరీ థింగ్స్ ఎడ్యుకేషన్, హెల్త్, వెల్ఫేర్, ఇలాంటివన్నీ కూడా స్టక్ అయిపోతాయి అని చెప్పేసి దీస్ ఆర్ ద మేజర్ కన్సర్న్స్. ఇప్పుడు దీని మీద మనకి క్వశ్చన్ ఎలా రావచ్చు ఒకసారి చూద్దాం. Consider the following statements regarding the powers of governor under the Article 200 of the Constitution. A governor can withhold the assent to a bill. Correct kada adi? A governor can reserve certain bills for the consideration of the president. Statement number 2 is also correct. Statement number 3, a governor must give assent to a money bill passed by the state legislature. Okay, so one and says first statement, second and third statement అన్ని కూడా మనకి కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే, సో అది మనీ బిల్ కాబట్టి, సో ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ దాన్ని పాస్ చేస్తే మస్ట్ అండ్ షుడ్గా దానికి అసెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి ఒక ఆర్టికల్ వస్తుంది. సో ఈ ఆర్టికల్ మనం కనుక చూసుకుంటే, జయశంకర్ గారు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, he met the German foreign minister and pushes for the EU trade and free trade agreements. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ రైట్ నౌ. ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే, వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టెల్ మీ. క్యూంకి ఒక పక్కన మనకి యుఎస్ఏ తోటి ఒక టారిఫ్ ట్రేడ్ వార్ అనేది ఏదైతే జరుగుతుందో, మనం కొత్త మార్కెట్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి. ఇలా కొత్త మార్కెట్స్ ఓపెన్ చేసుకునే క్రమంలో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద న్యూ ఐడియాస్. అంతేకాకుండా ట్రంప్ అయితే హీఈస్ బులియింగ్ ఇండియా అండ్ హీ ఈజ్ ఆల్సో గివింగ్ అడ్వైస్ టు యూరోపియన్ యూనియన్. ఏమని అంటే, ఇండియా మీద ఇంపోజ్ చేయండి, మీరు కూడా శాంక్షన్స్ని ఇంపోజ్ చేయండి అని చెప్పేసి. సో అతనికి ఏది మైండ్లోకి వస్తే అది హీ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ సో ఈ కాంటెక్స్లో మనకి ఏంటి అంటే, వీ హ్యావ్ టు ఓపెన్ అప్ అవర్ న్యూ మార్కెట్స్. కొత్త ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి మనం చేసుకోవాలి, మన మార్కెట్ని వైడ్ చేసుకోవాలి. అందుకే మనం సెంట్రల్ ఏషియాని మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, యూరోపియన్ యూనియన్ని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఒకే ఒక దేశం మీద ఎప్పుడైతే హెవీగా రిలే అయ్యి ఉన్నామో, సో ఇప్పుడు చూడండి అమెరికా మనకి ఏం చేసింది, ఇట్ హ్యాస్ ఇంపోజ్డ్ 50% టారిఫ్ ఆన్ ఇండియా ఫర్ ద నో ఫాల్ట్ ఆఫ్ అస్. సో మన ఫాల్ట్ ఏముంది అంటే, నథింగ్ ఎట్ ఆల్. మన రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవటం మన తప్పెలా అవుతుంది? రష్యా యూక్రెయిన్కి జరుగుతున్న యుద్ధంలో మనకి కనీసం యూక్రెయిన్ తోటి మనకి ఎలాంటి ఎనిమిటీ లేదు, ఫ్రెండ్షిప్ కూడా అంతగా లేదు. బట్ రష్యా తోటి మనకి ఫ్రెండ్షిప్ ఉంది. అలా అని చెప్పేసి వీ షుడ్ క్రాస్ ద లైన్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఆ కాంటెక్స్లో మనం ఏం చేస్తున్నాం, వీఆర్ పర్చేసింగ్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ ఇండియా. ఇది ఇండియాయే కాదు, చాలా దేశాలు చేస్తున్నాయి. చైనా కూడా చేస్తుంది. ఆ మాటకి వస్తే యుఎస్ఏ కూడా రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటుంది. మరి యుఎస్ఏ మీద ఎంతమంది శాంక్షన్స్ని ఇంపోజ్ చేయాల్సి ఉంటుంది? ఈ కాంటెక్స్లో ట్రంప్ ఇంకా ఏమని చెప్తున్నారంటే ఇండియా గురించి, సో హీ సేయింగ్ దాట్ ఇండియా అనేది ఏం చేస్తుంది అంట, ఒకటి క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటుంది, రెండోది డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా కొనుక్కుంటుంది. మరి కొనుక్కోకుండా ఏం చేయాలి? సో అవర్ సెక్యూరిటీ మ్యాటర్సెస్ కదా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీ హ్యావ్ కాన్స్టెంట్ బ్యాటిల్ విత్ పాకిస్తాన్ తోటి. ఇప్పుడు అంటే చైనా తోటి కొంత రిలాక్స్ అయింది. బట్ పోస్ట్ గాల్వన్ ఇష్యూ మనం కనుక చూసుకుంటే కాన్స్టెంట్గా మన టెన్షన్స్ అనేవి, బార్డర్ టెన్షన్స్ అనేవి చైనా తోటి కూడా ప్రివేల్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి కాంటెక్స్ట్లో భారతదేశానికి డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే మనకి రష్యన్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. రష్యా దగ్గర నుంచి మనం డెఫినెట్లీ మన ట్రేడ్ ఎక్విప్మెంట్ని మనం ఏం చేయాలి అంటే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అంతేకాకుండా డీడాలరైజేషన్ కోసం తర్వాత బ్రిక్స్ కరెన్సీ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఎవరు ట్రై చేస్తున్నారు, బ్రిక్స్ కంట్రీస్ ట్రై చేస్తున్నారు అని చెప్పేసి. సో డెఫినెట్లీ సో డాలర్ మీద మొత్తం మార్కెట్ అంతా వెళ్తుంది కాబట్టి, సో ఈ కాంటెక్స్లో డీడాలరైజేషన్ గురించి మనం ప్రయత్నం అనే చేస్తాం. సో మరి ఇన్ని భయాలు ఉన్నప్పుడు ట్రంప్ ఏం చేసి ఉండాల్సింది, హీ మస్ట్ హ్యావ్ మెయింటైన్ సమ్ గుడ్ రిలేషన్స్ విత్ ఆల్ దీస్ కంట్రీస్ కదా. మరి వై హీ ఈస్ ఇంపోజింగ్ దీస్ టైప్ ఆఫ్ టాక్సెస్? సో వాట్ ఈస్ ట్రంప్ ఈస్ సేయింగ్ ఈస్ దాట్ ఇండియా వాళ్ళైతే మేమైతే
ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద తక్కువ టారిఫ్ అనేది ఇంపోజ్ చేస్తాం, బట్ ఇండియా అయితే మా గూడ్స్ మీద ఎక్కువ టారిఫ్ అనేది ఇంపోజ్ చేసింది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఇలా ఎక్కువ టారిఫ్ అనేది మనం ఎందుకు ఇంపోజ్ చేస్తామంటే బికాస్ అమెరికా వాంట్స్ టు పెనిట్రేట్ ఇంటూ వెరీ కోర్ సెక్టర్స్. ఏంటి ఆ సెక్టర్స్? డైరీ అండ్ అగ్రికల్చర్. ఇంకా డైరీ అండ్ అగ్రికల్చర్ మనం కనుక చూసుకుంటే చిన్న చిన్న రైతుల్లో మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అమెరికన్ గూడ్స్ వచ్చాయంటే అప్పుడు ఏమవుతుంది అంటే దట్ విల్ డిస్కరేజ్ దెమ్ టు అ గ్రేటర్ ఎక్స్టెంట్. సో అందుకనే అది ఎంటర్ అవ్వకుండా మనం అలాంటి గూడ్స్ మీద మనం నిజంగానే ఎక్కువగా ఇంపోజ్ అనేది చేసాం. ఓకే, సో ఎందుకంటే మన కోర్ సెక్టర్ అని మెయింటైన్ చేసుకోవటం మనకి ఇంపార్టెంట్, మన నేషనల్ ఇంట్రెస్ట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి. అంతేకాకుండా ఇంకా డైరీ ప్రోడక్ట్స్ చూసుకుంటే అమెరికాలో మనకి వాళ్ళకి డైరీ ఫీడ్ చేసే వస్తువులు వేరే, మనకైతే ప్యూర్ గ్రాస్ ప్రోడక్ట్స్ని మన డైరీలో మనం ఫీడ్ చేస్తూ ఉంటాం అనమాట మన యానిమల్స్కి. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు రావటం కారణంగా దిస్ ఇస్ ద రీజన్ వై వీ హ్యావ్ ఇంపోజ్ హై టారిఫ్స్ ఆన్ అమెరికన్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా. దిస్ ఇస్ ద పాయింట్. బట్ మన మీద వాళ్ళు ఏదైతే టారిఫ్స్ అనేది తక్కువ చేసి పెట్టారో దాని కారణంగా మనమే కాదు వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతున్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళే తక్కువ ప్రోడక్ట్స్, వాళ్ళ ప్రజలే తక్కువ రేట్కి కొనుక్కుంటున్నారు. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈయన 50% ట్రేడ్ అనేది టారిఫ్ అనేది పెంచారో దీని కారణంగా ఇండియా లాస్ అవుతుంది, అలాగే అమెరికన్ పీపుల్ కూడా లాస్ అవుతున్నారు. వాళ్ళ ప్రజలు కూడా ఏం సంతోషంగా లేదు. ఇది మనకి లూజ్ సిచ్యువేషన్ అనేది, ఇక్కడ ఎక్కడ విన్ సిచ్యువేషన్ అనేది లేదు, కొన్ని లూజ్ సిచ్యువేషన్ కూడా లేదు. ఈ కాంటెక్స్లో మనకి జర్మనీ తోటి మనకి ఏమైంది అంటే ఈ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ మెట్ జర్మన్ ఫారెన్ మినిస్టర్ జాన్ బార్ఫుల్ ఇన్ న్యూఢిల్లీ. ఇక్కడ కలిసారనమాట వాళ్ళ ఫారెన్ మినిస్టర్ని. సో డబుల్ ట్రేడ్ అనేది మన నియర్ ఫ్యూచర్లో మనం అచీవ్ చేద్దాం. అంతేకాకుండా ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది, దీన్ని మనం తొందరగా ఏం చేద్దామంటే మొబిలైజ్ చేద్దాం అని చెప్పారు. అలా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఒక పక్కన గ్లోబల్ మొత్తం మార్కెట్లో మీరు చూస్తున్నారా గోల్డ్ రేట్ రోజుకి పెరుగుతుంది. ఈరోజు కొంచెం తగ్గింది కానీ బట్ ఆల్ టైమ్ న్యూ హైకి వెళ్ళిపోయింది, 1,00,000 దాటి వెళ్ళిపోయింది. 10 గ్రాముల గోల్డ్ మనకి 1,00,000 దాటి వెళ్ళిపోవటానికి దాంట్లో మేజర్ రీజన్ ట్రంప్ అయితే మాత్రం పోషించటం అనేది జరుగుతుంది. ఇంకా స్టాక్ మార్కెట్స్ పడుతున్నాయి, ఇంకా ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ కారణంగా స్టాక్ మార్కెట్ కొంచెం మెరుగుపడింది అనమాట. ఇంకా ఎఫ్టీఏ ఎందుకు మ్యాటర్ అవుతుందంటే ఇండియన్ యూనియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ఇయర్స్. ఇది మనకి తొందరగా సక్సీడ్ అవ్వాలి అని కోరుకుందాం. ఇంకొక సక్సెస్ఫుల్ ఎఫ్టీఏ మనకి ఏం చేస్తుంది అంటే కొత్త మార్కెట్ యాక్సెస్ మనకి యూరోపియన్ యూనియన్లో మనకి దొరుకుతుంది. అంతేకాకుండా ఇది గ్లోబల్ ఎకానమీని స్టెబిలైజ్ చేస్తుంది. సో దాన్నే మనం బ్యాలిస్ట్ అంటాం. బ్యాలిస్ట్ అంటే ఇట్ విల్ గివ్ స్టెబిలిటీ అగేన్స్ట్ ద వోలటైలిటీ. ఇప్పుడు వోలటైలిటీ రావడానికి గల కారణం ఏంటి? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్రంప్. సో మనకి ఆ వోలటైలిటీ పోవాలి అంటే మనకి కొత్త మార్కెట్స్ రావటం అనేది చాలా ఇంపార్టెంట్. సో షల్ వి సీ హౌ ద క్వశ్చన్స్ విల్ కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. Consider the following statements about the India-European Free Trade Agreement. The UE is and the European Union. The European Union is India's largest trading partner. కాదు కదా, మన ట్రేడింగ్ పార్ట్నర్ కాదు, వాళ్ళతో ఇంకా మన ఎఫ్టీఏస్ చేయాల్సి ఉంది. Agriculture and dairy products have been major sticking points in the negotiation. That is true. India and European Union first launched negotiation for the FTA in 2007. అది కూడా ట్రూ. ఓకే, సో మనకి ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అంటే యూరోపియన్ యూనియన్. ఫస్ట్ అయితే మనకి యుఎస్, ఆ తర్వాత మనకి చైనా. ఓకే, ఇది 2007లో మనకి ఏమైంది అంటే వీళ్ళతోటి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద మనకి చర్చలు అనేవి ప్రారంభమయ్యాయి. తెలంగాణ గురించి వస్తున్న ఒక న్యూస్, 50% క్యాప్ ఆన్ ద రిజర్వేషన్స్ ఇది తీసుకుని రావాలా లేదా. ఓకే, సో దీని మీద మనకు ఒక చర్చ అనేది వచ్చింది. సో దీని కాంటెక్స్ట్ అనేది చూసుకుందాం. ఇక్కడ మనకి ఏమైంది అంటే 50% క్యాప్ రిజర్వేషన్లో ఇది మళ్ళీ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే మన తెలంగాణకి సంబంధించిన దాని కారణంగానే ఇది వచ్చిందనమాట. సో దీంట్లో మనకి ఏం జరుగుతుంది అంటే మనకి క్రీమీ లేయర్ అనేది ఏదైతే కాన్సెప్ట్ బీసీస్కి ఓబీసీస్కి మనం పెట్టామో అదే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి కూడా పెట్టాలా అని చెప్పేసి ఒకసారి మనం రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకుందాం. రిజర్వేషన్స్ అనేవి మనకి ఏ బేసిస్లో ఇచ్చారు? మనకి ఇనిషియల్లీ మనకి దెర్ ఆర్ సర్టైన్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక వర్గం అనేది ఉంది. ఆ వర్గం అనే ప్రజలకి సంవత్సరాల తరబడి అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళని అణగారిన వర్గంగా తీర్చిదిద్ది కేవలం వాళ్ళు ఆ
కులంలో పుట్టారు కాబట్టి వాళ్ళని ఏం చేశారు అంటే దేవర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ మెనీ థింగ్స్. వాళ్ళకి ఆలయంలో ప్రవేశం లేదు, గుడిలో అంటే గుడి అన్న ఆలయం ఒకటే అనుకోండి, వాళ్ళకి ఊర్లో ప్రవేశం లేదు. దే కెనాట్ ఈవెన్ హ్యావ్ యాక్సెస్ టు ద విలేజ్ వెల్, విలేజ్ వాటర్, విలేజ్ ట్యాంక్, ఇలా ప్రతి దాని నుంచి వాళ్ళని దూరంగా పెట్టారు. అండ్ దే ఆర్ సపోజ్ టు డూ ఆల్ ద అన్క్లీన్ వర్క్. సో అన్హైజీన్, అన్క్లీన్ వర్క్ని చేయాల్సిన కర్మని వాళ్ళకి ఇచ్చారు. సో అలాంటి ప్రజల్ని సోషల్ ఎక్స్క్లూషన్ ఏదైతే జరిగిందో, హిస్టారికల్ సోషల్ ఎక్స్క్లూషన్ జరిగిన వాళ్ళకి ఒక చేయూత ఇవ్వటానికి వాళ్ళకి ఏమైంది అంటే రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇది ఒక 10 ఏళ్ళు ఇస్తే చాలు వాళ్ళు ముందుకెళ్ళిపోతారు అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ సెన్సస్లో మనం చూసుకుంటే, కాస్ట్ సెన్సస్, ఈ సెన్సస్ ఏదన్నా మనం చూసుకుంటే, వాళ్ళు మనకి వాళ్ళ పాపులేషన్కి తగ్గట్టు రిప్రజెంటేషన్ అనేది లేదు. సో అందుకనే మనం ఏం చేసామంటే, ఇప్పటికి కూడా మీరు చూడండి, ఎక్కడైనా సరే లోక్సభ సీట్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, పాలిటిక్స్లో కూడా ఏదైనా ఒక సీట్ వాళ్ళకి రిజర్వ్ చేసి ఉంటే ఆ రిజర్వ్ చేసిన సీట్ నుంచి మాత్రమే వాళ్ళు గెలుస్తారు. ఇంకా వేరే ఎక్కడి నుంచి కూడా వాళ్ళు కంటెస్ట్ అనేది చేయట్లేదు. ఇది మనకి ఇప్పటికి కూడా 2025లో కూడా మనకి కొనసాగుతుంది. ఓకే, సో ఈ కాంటెక్స్లో మనకి ఏం చేశారంటే రిజర్వేషన్ సిస్టమ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఇచ్చారు. అంతేకాకుండా సోషల్ ఎక్స్క్లూజన్కి గురైన వాళ్ళని కూడా రిజర్వేషన్ సిస్టమ్ ఇవ్వటం అనేది జరిగింది. దీని బ్యాక్గ్రౌండ్ మనకి 50% క్యాప్ అనేది ఒరిజినల్గా మనకు ఉంది అనమాట. ఇక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనకి 1946-49 హిస్టారికల్గా మనకి రిజర్వేషన్ సిస్టమ్ ఎలా ఇవాల్వ్ అయిందో ఒకసారి చూద్దాం. అంబేద్కర్ గారు మనకి ఇది టెంపరీ అండ్ లిమిటెడ్ టైం పీరియడ్, జస్ట్ 10 ఏళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఈ 10 ఇయర్స్లో వాళ్ళ సిచ్యువేషన్ మెరుగైపోతుంది అనుకున్నారు, కానీ అలా సెన్సస్ చూపించట్లేదు మనకి. ఇక బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్, ఈ కేసులో 1962లో మనకి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే 50% క్యాప్ అనేది ఇచ్చింది, ఇంకా అది దాటి మించి వెళ్ళకూడదు అని చెప్పేసి. ఇంక ఇది దిస్ ఇస్ అ రీజనబుల్ లిమిట్ అని చెప్పేసి చెప్పింది. ఇక ఎన్ఎం థామస్ 1975లో ఇదేం చేశారు అంటే ఒక సబ్స్టాంటేటివ్ ఈక్వాలిటీ అనేది తీసుకుని రావాలి. రిజర్వేషన్స్ ఆర్ నాట్ ఎక్సెప్షన్స్ బట్ ద ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ఈక్వాలిటీ. ఎక్స్టెన్షన్ అనేది మనకి సమానం ఏదైతే ఉందో ఆర్టికల్ 14 మనకి మాట్లాడుతుందన్నమాట, రైట్ టు ఈక్వాలిటీకి. ఈక్వాలిటీ యొక్క ఎక్స్టెన్షనే అని చెప్పేసి చెప్పారు. ఇక ఇందిరా స్వహాని 1992 ఇక్కడ 9 జడ్జ్ బెంచ్ మనకి ఏమని చెప్పారు అంటే ఓబీసీకి 27% కోటాని తీసుకుని వచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి 50% క్యాప్ అనేది పెట్టి ఇంకా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అనేది తీసుకుని వచ్చారు ఓబీసీస్లో. జన్హిత్ అభియాన్ 2022లో మనకి ఏమైంది అంటే 10% ఎకనామికలీ వీకర్ సెక్షన్కి కోటా ఇవ్వటం అనేది జరిగింది. అండ్ సైడ్ 50% సీలింగ్, ఇది ఎవరికి? సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎకనామిక్ క్రైటీరియా కాదు అని చెప్పేసి దీనికి తీసుకుని రావటం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనకి ఆర్గ్యుమెంట్స్ మనం చూసుకుంటే డెమోగ్రాఫిక్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ మనకి ఎంతమంది ఉన్నారు మన సెన్సెస్లో అంటే మనకి గ్రేటర్ దాన్ 60% ఉన్నారు. బట్ వాళ్ళకి మొత్తం అందరికీ కలిపి ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో జనాభాలో మనకి వాళ్ళు 60% ఉన్నారు. బట్ రిజర్వేషన్స్ వాళ్ళకి 50% మాత్రమే ఉంది. ఓకే, పొలిటికల్ ప్రెషర్స్, స్టేట్స్ లైక్ బీహార్ డిమాండ్ 85% కోటాని అడుగుతున్నారు అనమాట బీహార్ వాళ్ళు. ఇక అన్ఈక్వల్ బెనిఫిట్స్ మనం చూసుకుంటే రోహిణి కమిషన్ 2017-23లో 97% ఓబీసీ బెనిఫిట్స్, ఇవి మనకి ఏమయ్యాయంటే 25% సబ్ కాస్ట్కి అంటే లెసర్ దాన్ 1000 బీసీ కాస్ట్ గాట్ నథింగ్ అని చెప్పేసి ఇది వీళ్ళ యొక్క అబ్జర్వేషన్. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే సబ్స్టాంటేటివ్ ఈక్వాలిటీ అంటే ఏంటి? ట్రూ జస్టిస్ అనేది ఎప్పుడు వస్తుంది? వెన్ విల్ ద ట్రూ జస్టిస్ విల్ కమ్? ఎప్పుడు వస్తుంది అంటే ఈ కంటిన్యూషన్ ఆఫ్ ఈక్వాలిటీ, నాట్ ఫిక్స్డ్ నెంబర్స్కి మనకే వస్తుంది. ఇంకా స్టేట్ ప్రాక్టీస్ మనం చూసుకుంటే తమిళనాడు 69%, మహారాష్ట్ర, హర్యానా ఆల్రెడీ క్రాస్ ద క్యాప్. 50%ని దాటి వెళ్ళిపోయారు. ఇంకా తమిళనాడులో అయితే ఆల్ టైమ్ హై 69% ఉంది. ఇంకా ఆర్గ్యుమెంట్స్ మనం చూసుకుంటే ఇందిరా స్వాని 1992లో ఏం చేశారంటే 50%, ఇది బ్యాలెన్స్ ఆఫ్ మెరిట్ అండ్ సోషల్ జస్టిస్కి సంబంధించి దీన్ని అప్హెల్డ్ చేయటం అనేది ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనకి వేకెంట్ సీట్స్ మనం చూసుకుంటే గవర్నమెంట్ డేటా ప్రకారం 40 నుంచి 50% ఈ రిజర్వ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇప్పటికీ అన్ఫిల్గానే ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినా ఆ సెక్షన్ నుంచి ప్రజలు రాలేకపోతున్నారు అంటే వాళ్ళు ఎంత బ్యాక్వర్డ్గా ఉన్నారో మనకు అర్థమవుతుంది. సో అందుకే మనకి ఏం చేస్తున్నారు, ఇష్యూ ఈజ్ ఇంప్లిమెంటేషన్, నాట్ ద కోటా సైజు. ఇంప్లిమెంట్స్ అక్రమంగా చేయండి, కోటాని పెంచడం కాదు అని చెప్పేసి. ఇక క్రీమీ లేయర్ ఇష్యూ వస్తే ఇది ఎస్సీ ఎస్టీస్కి కూడా
విత్ ఇన్ ద ఎస్సీ ఎస్టీస్ absence ఆఫ్ క్రీమీ లేయర్. ఎస్సీ ఎస్టీలో కూడా మనకి గ్రూప్ ఏ క్యాడర్, గ్రూప్ బి క్యాడర్, ఐఏఎస్ వీళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరికీ నార్మల్ రిజర్వేషనే కదా దొరుకుతుంది. సో అందుకనే వాళ్ళ కోసం కూడా ఏం చేయమంటున్నారు అంటే క్రీమీ లేయర్ని తీసుకుని రండి అని చెప్పేసి చెప్తున్నారు. సో క్రీమీ లేయర్ ప్రిన్సిపల్ మే వర్సన్ ఇంట్రా కాస్ట్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఇది మనకి ఎక్సెసివ్ కోటా ఏం చేస్తుంది అంటే మెరిట్ని మనకి ఎప్పుడు కూడా డిస్హార్మ్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీని మీద ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చో ఒకసారి చూద్దాం. జస్ట్ గివ్ మీ 1 second. Yeah. Consider the following judgments and the significance in the reservation policy. Indira Swahani versus Union of India. So 1992 introduced creamy layer principle, 50% cap అనేది వీళ్ళు చెప్పేశారు. State of Kerala versus N.M. Thomas 1975 substantive equality upheld. That's true. Balaji versus State of Mysore 1962 fixed 50% cap on reservation. ఇది కూడా కరెక్టే. Janhit Abhiyan versus Union of India 2022 breached 50% cap for EWS. సో అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే మనకి. ఓకే, సో ఇప్పుడు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది ప్రస్తుతం తమిళనాడు పాలిటిక్స్లో కొత్త చేంజ్ వచ్చింది. ఎందుకంటే తమిళనాడులో మనకి తలైవా ఆర్ తలపతి, ఓకే, సో వాళ్ళ ప్రజల యొక్క వెరీ ఫేవరెట్ హీరో విజయ్ గారు మనకి కొత్త పార్టీ తీసుకుని వస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఫైట్ చేస్తా అన్నారు. సో ఆయన ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ ఉందో డిఎంకేకి ఆపోజిట్గా ఆయన వర్క్ చేస్తానంటున్నారు. అంతేకాకుండా వేరే ఏ పార్టీతోటి నేను కలవను, అన్ని పార్టీస్ అంటే ఏ పార్టీతో కూడా నేను కలవను, సొంతగానే నేను ఏం చేస్తానంటే ఇండివిజువల్గా కంటెస్ట్ చేస్తాను అప్కమింగ్ ఎలక్షన్స్లో అని చెప్పేసి. ఓకే, ఇంకా డిఎంకే అంటే ఏంటి మనకి ద్రావిడ మున్నేట్ర కళ్ళగం. సో వి విల్ డిస్కస్ అబౌట్ దిస్ ద్రావిడ మున్నేట్ర కళ్ళగం. సో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది ఇది ఆత్మగౌరవ ఉద్యమం. దీనికి రావడానికి గల కారణం మనం ఎప్పటికి వెళ్ళిపోవాలి అంటే 1990s, 1920s, 1915 ఆ టైం పీరియడ్కి మనం వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోయే క్రమంలో మనకి ఏం జరిగిందంటే 1900 ఆ టైం పీరియడ్లో ఒక సెన్సస్ని తీసుకున్నారన్నమాట. ఆ కాలంలో ఎప్పుడైతే మనకి బ్రిటిష్ రూల్ చేస్తుందో, క్రౌన్ రూల్లో ఉన్నప్పుడు అప్పుడు ఒక సెన్సస్ని తీసుకున్నారు. ఆ సెన్సస్ ప్రకారం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కనుక చూసుకుంటే మనకి బ్రాహ్మిన్స్ అనేవారు ప్రాబ్లీ 3% ఉన్నారు ఆర్ 5% ఉన్నారు. బట్ వాళ్ళు మనకి 95% గవర్నమెంట్ జాబ్స్ని వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. 3% బ్రాహ్మిన్స్, 95% గవర్నమెంట్ జాబ్స్ని డామినేట్ చేస్తున్నారు. సో 97% నాన్ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు మిగతా 5%లో ఫిల్అప్ అయి ఉన్నారు. సో అప్పుడు నాన్ బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు ముందుకొచ్చి ఇది మా పట్ల జరుగుతున్న ఒక అన్యాయము అని చెప్పేసి, మాకు ఇంజస్టిస్ జరుగుతుంది అని చెప్పేసి, మాకు జస్టిస్ కావాలి అని చెప్పి వాళ్ళు ఒక జస్టిస్ పార్టీ అని చెప్పి ఒక పార్టీని క్రియేట్ చేసుకున్నారు. జస్టిస్ అనే ఒక పత్రికని ప్రారంభించి తర్వాత జస్టిస్ పార్టీ అని చెప్పేసి అది వచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళు ఒక బ్యాచ్ని ఏం చేస్తారంటే దే హ్యావ్ సెంట్ దట్ బ్యాచ్ టు హోమ్, మనకి ఇంగ్లాండ్కి పంపించారనమాట టు డిస్కస్ ద సేమ్ థింగ్. సో ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టేట్ ఆఫ్ సెక్రటరీని మీట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మేము మీకే బ్రిటన్కే రెస్పెక్ట్ ఇస్తాం, మేము ఇంగ్లీష్కే రెస్పెక్ట్ ఇస్తాం, మేము మీకే సపోర్ట్ చేస్తాం, బట్ ప్రొవైడెడ్ మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి అంటే వాళ్ళు వచ్చేసారు. 1919 మాంటెక్ క్లబ్స్ ఫర్ రిఫార్మ్స్ కారణంగా మన భారతదేశంలో ఎలక్షన్స్ అనేవి జరిగాయి. ఇలా ఎలక్షన్స్ జరగటం కారణంగా నెక్స్ట్ మనకి జస్టిస్ పార్టీ గెలిచింది. ఎందుకంటే ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ మనకి కంటెస్ట్ చేయలేదన్నమాట, జస్టిస్ పార్టీ గెలిచింది. జస్టిస్ పార్టీ గెలిచిన తర్వాత ఏం చేసింది మనకి, ఆఫ్టర్ జస్టిస్ పార్టీ హ్యాస్ వన్, సో నాన్ బ్రాహ్మిన్స్కి రిజర్వేషన్స్ తీసుకొని రావడం అనేది జరిగింది. ఇలా కంటిన్యూ అవుతుంది. బట్ ఈవెన్చువల్లీ మనకు అప్పుడు ఇండిపెండెన్స్ డే మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉండటం, ఆ టైం పీరియడ్లో గాంధీజీ గారు యాక్టివ్ పాలిటిక్స్లో దిగటం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇలాంటి జరగటం కారణంగా ఈవెన్చువల్లీ జస్టిస్ పార్టీ ఏదైతే ప్రో బ్రిటన్ పాలసీ అనేది ఫాలో అయిందో ఇది ప్రజల్లో వాళ్ళ పట్ల విపరీతమైన అసంతృప్తిని తీసుకుని వచ్చింది. ఈవెన్చువల్లీ జస్టిస్ పార్టీ ఆ పేరు అనేది పోయిందన్నమాట. సో దెన్ ఆ టైం పీరియడ్లో 1925 ఆ టైం పీరియడ్లో మనకి ఇక్కడ ఈ పిక్చర్లో మీరు చూస్తున్నారు కదా, ఈవి రామస్వామి నాయకర్, ఈయన జస్టిస్ పార్టీలోకి ఈయన రావటం అనేది జరిగింది. జస్టిస్ పార్టీలోకి ఈయన వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఈవెన్చువల్లీ మనకి బై దట్ టైం 1940s అలా వచ్చేస్తుంది అన్నమాట. 1938-39 ఆ టైం పీరియడ్లో ఇప్పటికే మొహమ్మద్ అలీ జిన్నా మాకు సపరేట్ కంట్రీ కావాలి అని చెప్తున్నారు. ఈవి రామస్వామి నాయకర్ కూడా మాకు కూడా సపరేట్ కంట్రీ కావాలి,
మాకు కూడా తమిళనాడు ద్రవిడ నాడు కావాలి అని చెప్పారు. సో దెన్ హీ కేమ్ అప్ విత్ అ స్లోగన్. వాట్ ఈస్ ద స్లోగన్? హిందీ హిందూ వద్దే వద్దు అని చెప్పారు. సో ఈ హిందీ మా భాష కాదు, తమిళకి వేరే భాష అనేది ఉంది. తర్వాత హిందూ ఇజం అనేది అది ఆర్యులు తెచ్చిన ఒక మతం, అది మా మతం కాదు, మాకంటూ వేరే మతాలు ఉన్నాయి, మాకంటూ వేరే దేవుళ్ళు ఉన్నాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇలా కంటిన్యూ అవుతుంది. 1947లో భారతదేశానికి మనకి ఏమైంది అంటే స్వతంత్రం వచ్చింది. సో ఈ పార్టీ వాళ్ళు మాత్రం దే ఆర్ నాట్ హ్యాపీ. సో ఈవెన్చువల్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఈవి రామస్వామి నాయకర్ ఇన్ హిస్ ఓల్డ్ ఏజ్ హీ గాట్ మ్యారీడ్. ఇలా ఎప్పుడైతే ఈయన పెళ్లి చేసుకున్నారో ఆ పార్టీలో ఉన్న ప్రజలకి నచ్చలేదనమాట. దాంట్లో మనకి అన్న ఈయనకి ఏమైంది అంటే, సో హీ డి నాట్ లైక్ దట్ పాలసీ. ఆయన బయటకు వచ్చేసి ఆయన ఏం చేశారు అంటే హీ హ్యాస్ స్టార్టెడ్ వన్ పార్టీ. అదే మనకి ద్రావిడ మున్నేట్ర కళగం, ఈ పార్టీని తీసుకుని వచ్చారు. సో ఈవెన్చువల్లీ హీ ఆల్సో డైడ్. అతని తర్వాత మనకి కరుణానిధి గారు, ఆ తర్వాత మనకి ఎంజీఆర్ అని చెప్పేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ గారు ఎలాగైతే ఫేమసో ఎంజీఆర్ గారు కూడా తమిళనాడులో అంతే ఫేమస్ అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి ద్రావిడ మున్నేట్ర కజగంలో చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషించారు. సో ద్రావిడ మున్నేట్ర కజగం నెక్స్ట్ ఎలక్షన్స్లో విన్ అయింది. ద్రావిడ మున్నేట్ర కజగం బేస్ చేసుకొని మనకి కరుణానిధి గారు సీఎం అయిపోయారు అన్నమాట, తమిళనాడు సీఎం. సో తర్వాత ఆయనకి ఎంజీఆర్ గారికి పడలేదు, వాళ్ళ మీద క్లాషెస్ వచ్చాయి. సో ఎంజీఆర్ గారు బయటికి వచ్చేసి ఆల్ ఇండియా, సో ఆయన ఏం చేశాడు, అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం ADMK అనేది పార్టీ ప్రారంభించారు. ఈవెన్చువల్లీ ఆయన చనిపోయారు. ఆయన తర్వాత ఆయన వారసురాలిగా మనకి జయలలిత గారు వచ్చారు. ఆవిడ ఏం చేశారంటే ఇంకొక మార్పు చేసి అన్నా ద్రావిడ మున్నేట్ర కజగాన్ని AADMK అని చెప్పేసి మార్చారు, ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం అని చెప్పి. సో ఇలా జరుగుతున్న క్రమంలో మనకి ఇప్పుడు ఏమైంది అంటే తమిళనాడు పాలిటిక్స్లో మనకి జయలలిత గారు చనిపోయారు. ఆ తర్వాత మనకి శశికళ గారు అరెస్ట్ అయిపోయారు. కాబట్టి షీ కెనాట్ కంటెస్ట్ ఫర్ సీఎం పోస్ట్. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ మనకి DMKని అపోజ్ చేసే పార్టీ లేదు. ఈ కాంటెక్స్లో ఈయన వచ్చారనమాట. సో దిస్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్. బట్ ఇక్కడ మనకి ఏం చదువుకుంటున్నాం అంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఈ ఏదైతే ఆత్మగౌరవ సభ అనేది ఉందో ఇది మనకి ప్రారంభించి ఎంత అయింది అంటే 100 ఏళ్ళు అయింది. అండ్ దీనికి ఆద్యం పోసింది ఎవరు అంటే మనకి ఈవి రామస్వామి నాయకర్ గారు. నిజంగా అప్పట్లోనే ఒక రేషనల్ థింకింగ్ని తీసుకుని వచ్చారు, సమానత్వం గురించి మాట్లాడారు, చాలా గొప్ప విషయాల గురించి మాట్లాడారు. ఈయన పర్టికులర్ ఫిలాసఫీ కనుక చూసుకున్నా, ఈయన పర్సనాలిటీ కనుక చూసుకున్నా ఆస్పైరింగ్గా ఉంటుంది. కానీ బట్ ద థింగ్ ఈజ్ దాట్ ఒక దేశం నుంచి ససీడ్ అయ్యే ఏవైతే టాక్టిక్స్ ఉన్నాయో దట్ షుడ్ నాట్ బి అప్రిషియేటెడ్ అనమాట. సో ఒకసారి చదువుకుందాం. సో 2025 100 years అవుతుంది సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ లాంచ్ అయ్యి తమిళనాడులో. పెరియార్ అంటే పెద్దన్న అని చెప్పి తమిళ భాషలో పెరియార్ అంటే పెద్దన్న. ఈవి రామస్వామి గారు ఇట్ వాజ్ అ రాడికల్ మూవ్మెంట్ ఛాలెంజింగ్ క్యాస్ట్ ఆపరేషన్. సో కుల వివక్షని, తర్వాత పేట్రియార్కీ అంటే మనకి ఏంటి, సో మెన్ డామినేట్ ద సొసైటీ. పేట్రియార్కీని ఛాలెంజ్ చేశారు, రిలీజియస్ ఆర్థోడాక్స్ని ఛాలెంజ్ చేశారు. సో ద్రవిడియన్ పాలిటిక్స్ అండ్ తమిళనాడు ప్రోగ్రెసివ్ సోషల్ పాలసీస్, నిజంగా ఒక రేషనల్ థింకింగ్నే ఆ కాలంలో తీసుకుని వచ్చారనమాట. హీఈస్ రియలీ ఏ గ్రేట్ పర్సన్, నిజంగా హీఈస్ రియలీ గ్రేట్ పర్సన్. బట్ దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ బికాస్ హీ వాంటెడ్ టు సెసీడ్ అవే ఫ్రమ్ అవర్ కంట్రీ దట్ షుడ్ నాట్ బి అప్రిషియేటెడ్. అండ్ ఇలా భాష గురించి బలవంతంగా హిందీ అనే భాషను మా మీద రుద్దద్దని చెప్పిన వ్యక్తే మరి ఇదే పార్టీ వాళ్ళు తమిళ భాషని మిగతా నాన్ తమిళ్ స్పీకింగ్ స్టేట్స్ ఇన్ సౌత్ ఇండియా అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ వీళ్ళందరి మీద తమిళ భాషను రుద్దొచ్చా? రీసెంట్గా మనకి కమల్ హాసన్ గారు అతని మూవీ రిలీజ్ అయ్యే క్రమంలో ఆయన ఏం చెప్పారంటే కన్నడ భాష కంటే ముందే తమిళ భాషదే అని చెప్పి అక్కడ ఒక కాంట్రవర్సీ అనేది వచ్చింది. సో ఏ భాష ఏది ముందు ఏది వెనక అనేది పక్కన పెడితే ఒక భాషని కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అలాంటి భాషల్ని మనం డిస్రెస్పెక్ట్ చెయ్యకూడదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ భాష గొప్పదే అనమాట. అది మనం అందరూ గుర్తించాలి. ఇది ఒక సోషల్ రిఫార్మ్ మూమెంట్. ఇది మనకి బ్రాహ్మణికల్ డామినెన్స్ని ఎదిరిస్తూ ఉన్న మూమెంట్, యాంటీ బ్రాహ్మణికల్ మూమెంట్ అని చెప్పచ్చు. వాళ్ళ రిచువల్స్ని కూడా ఇది ఏం చేస్తుంది అంటే క్వశ్చన్ చేస్తుంది. వీళ్ళు రేషనలిజం, హేతుకత, తర్వాత సమానత్వము, తర్వాత డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్స్ ఇలాంటి అన్నిటిని కూడా వీళ్ళు హైలైట్ చేయటం అనేది జరిగింది. సో ఇది మనకి తమిళ్ వీక్ కుడి అరుసు అంటే మనకి రిపబ్లిక్ అని మనకి అర్థం అనమాట. విద్యుత్ తలే ఇలాంటి మనకి 2 పత్రికల్ని ప్రచురించడం ఆ కాలంలో మనకి జరిగింది. ఇంకా లీడర్స్ మనం చూసుకుంటే ఈవి రామస్వామి నాయకర్, హీఈస్ ద ఫౌండర్ అండ్ ద చీఫ్ పర్సన్ ఇన్ దిస్. ఇంకా నెక్స్ట్ మనకి ఎర్లియర్ రిఫార్మ్స్
అయోతి థాస్, జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా యాంటీ బ్రాహ్మణిజంని వీళ్ళు క్వశ్చన్ చేశారు. ఎందుకంటే బ్రాహ్మణిజంలో అందరూ కాదు చాలా మంది, కొందరు తప్పించి చాలా మంది నాన్ బ్రాహ్మిన్స్ని చాలా తరతరాలుగా అణచివేశారు. ఇప్పుడు మనం ఏదైతే రిజర్వేషన్ అని చెప్పేసి చెప్పుకుంటున్నామో, సో ఆ రిజర్వేషన్ని వీళ్ళు మనకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వీళ్ళు ఎంజాయ్ చేశారు. వీళ్ళకి ట్యాక్స్ ఇవేషన్, తర్వాత మనకి భూమిలో కూడా అగ్రహారం అని చెప్పేసి వీళ్ళకి డొనేషన్స్ ఇలాంటివన్నీ జరిగాయని చెప్పి వీళ్ళందరూ వెక్కిరించారు. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ దే హ్యావ్ యాక్చువల్లీ క్రిటిసైజ్. So initially they all supported the Justice Party, later evolved into Dravida Kallagam. ఎక్కడైతే Z and H వస్తుందో దాన్ని మనం కళగం అని చెప్పేసి అనాలి. సో దిస్ ఇస్ బ్రీఫ్ అబౌట్ దిస్ ద్రావిడ మున్నేట్ర కళగం. వీళ్ళకి ఏంటి ఎయిమ్స్ అనేది ఒకసారి చూద్దాం. వీళ్ళ ఎయిమ్స్ అని చూస్తే ఎరాడికేట్ క్యాస్ట్ హైరార్కీ, ఇది చాలా ఇంపార్టెంట్. కులంలో ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, దీన్ని ఇరాడికేట్ చేయాలి. బ్రాహ్మణికల్ డామినెన్స్ని తగ్గించాలి. సెల్ఫ్ రెస్పెక్ట్, ప్రతి ఒక్కళ్ళు ఆత్మగౌరవం అనేది ఇంపార్టెంట్. జెండర్ జస్టిస్ అనేది జరగాలి, రెండు సమానమైన హక్కులు అని చెప్పేసి, సోషల్ ఈక్వాలిటీ, సో కామన్ మాసెస్, ఇలాంటివన్నీ కూడా అప్పట్లో మనకి చాలా నావలిస్టిక్ ఐడియాస్ వీటన్నింటినీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఈ టాపిక్ మీద మనకి ఎలాంటి వస్తాయో చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ వాస్ లాంచ్డ్ బై Periyar E.V. Ramaswamy Nayakar in Tamil Nadu in 1925. That's correct. It rejected the religious orthodoxy and promoted rationalism. That is also correct. It was initially supported by the Indian National Congress never supported this. Okay, so this is correct anamata. So ఇప్పుడు మనం the last article of the day, cyber crimes మనకి ఎంత అవేర్నెస్ ని క్రియేట్ చేస్తున్నా, ప్రతి నెల 1000 కోట్లు నష్టం అనేది జరుగుతుంది. ఇదంతా ఈ సైబర్ క్రైమ్స్, ఈ నేరగాళ్ళ వల్ల మనకి జరుగుతుంది అనమాట. ఇది ఒకసారి చదువుకుందాం. ఓకే, సో విత్ ద సస్పెక్ట్ రిజిస్ట్రీ, సో ఇది మనకి ఏమైంది అంటే 2024లో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 14 ఇది I4C తీసుకొని వచ్చారు. ఇది మనకి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనమాట. సో దీంట్లో ఏమవుతుంది అంటే ఇట్ కంటెంట్స్ డేటా ఆఫ్ 1.4 మిలియన్ సైబర్ క్రిమినల్స్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫినాన్షియల్ ఫ్రాడ్ని ఇంకా అదర్ సైబర్ క్రైమ్స్ని దీన్ని రిజిస్టర్ చేస్తారు. సో వీళ్ళు యాక్సెసిబుల్ టు బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, ఇవన్నీ కూడా వీటిలో ఇన్వాల్వ్ అవటం అనేది కనిపిస్తుంది. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే బ్యాంక్స్కి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని, రియల్ టైం కస్టమర్స్ని వెరిఫై చేసి చేయడమే వీళ్ళ యొక్క బాధ్యత. ఓకే, అంతేకాకుండా కొన్ని సస్పీషియస్ అకౌంట్స్ ఉంటే దాన్ని మానిటర్ చేయాలి. అంతేకాకుండా పొటెన్షియల్ సైబర్ క్రిమినల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కనుక్కొని చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ని స్ట్రెంథెన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు అవసరం అంటే భారతదేశంలో ప్రతి నెల కనీసం సంవత్సరం కాదు, ప్రతి నెల 1000 కోట్లు నష్టాలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట, కేవలం ఈ సైబర్ నేరగాళ్ళ వల్లే. ఇక 80% సైబర్ క్రైమ్ కేసెస్ ఆర్ ఫినాన్షియల్ ఫ్రాడ్సే. ఇంకా నెక్స్ట్ మనకి డిజిటల్ పేమెంట్స్, రియల్ టైమ్ మానిటరింగ్ హ్యాస్ బికమ్ ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇంక ఇంపాక్ట్ సో ఫార్ టిల్ December 2024 it has prevented 6.1 lakh fraudulent transactions worth 1800 crores. ఇంకా బ్యాంక్స్ ఏం చేశాయంటే 8.67 lakhs మ్యూల్ అకౌంట్స్ని క్లోజ్ చేయటం. ఈ డేటాని కొంచెం గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి 7 lakhs సిమ్స్ని, 1.4 lakhs డివైసెస్ని, ఇంకా 2021 నుంచి 3850 crore ఫ్రాడ్స్ అనేవి ఇంటర్సెప్ట్ చేసి తర్వాత సస్పీషియస్ కాంటెంట్ని బ్లాక్ చేశారు. సో అది మనకి IT Act 2000 బేస్ చేసుకొని. ఇంకా సైబర్ క్రైమ్ ట్రెండ్స్ మన భారతదేశంలో చూసుకుంటే ఇండియా లాస్ట్ ఎంత 33,165 crore. ఇది 2021-24లో మనకి సైబర్ ఫ్రాడ్ కారణంగా ఇంత పోయిందనమాట. ఇక న్యూ హాట్స్పాట్స్ మనం చూసుకుంటే జైపూర్న, దియోగర్, కోలికోడ్, మథుర, సూరత్ ఇవన్నీ కూడా టార్గెట్ అవటం జరిగింది. ఇంకా అఫ్కోర్స్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇవన్నీ వదిలేసి కొత్త టార్గెట్స్గా ఇవి గురయ్యాయి. ఇంకా ఈ సైబర్ నేరంలో మనకి ఫినాన్షియల్ ఫ్రాడ్సే కాకుండా ఆడపిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేయటం ఇలాంటివి కూడా మనకి జరుగుతున్నాయి అన్నమాట. సో వీటి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి సస్పీషియస్ లింక్ మీద మాత్రం క్లిక్ చేయవద్దు. ఓకే, సో ఎవరైనా సరే లూర్ చేసి మీకు ఉద్యోగాలు ఇస్తాం, ఇంటి నుంచే ప్రతిరోజు 20,000, 5,000 సంపాదించుకోవచ్చు అంటే అంత చక్కగా జాబ్స్ అంటూ ఎక్కడా లేవు. ఎవ్రీవన్ హ్యాస్ టు వర్క్ హార్డ్ టు ఎర్న్ మనీ. సో అలాంటి ఏది కూడా బిలీవ్ చేయొద్దు. ఓకే, సో ఇది మీరు తీసుకోవాల్సిన నెససరీ జాగ్రత్తలు. ఇంతటితో ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ రేపు క్లాస్లో మనం కొత్త కరెంట్ అఫైర్స్తో కలుసుకుందాం. మీరు మాత్రం మీ ప్రిపరేషన్ని ఆపొద్దు.
Continue your preparation. We'll meet in the other session. Till then, take care and bye-bye.